श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। लक्ष्मीविलासं जगतां निवासं लङ्काविनाशं भुवनप्रकाशं भूदेववासं शरदिन्दुहासं श्रीरामचन्द्रं सततं नमामि। गोपिकाचेतनहरं राधा प्राणाधिकं परं विनोदमुरली शब्दं कुर्वन्तं कौतुकेन च। రాధా మనోహరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు భూదేవవాసుడై శరదిందు హాసాన్ని ప్రజానీకానికి పంచిపెట్టినటువంటి శ్రీరామచంద్రుని పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి అర్పణ చేస్తూ ఈ రోజున ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా మనం తెలుసుకుంటున్నటువంటి పాసుర విశేషాల్లో భాగం 13వ పాసురం. అందులో ఉన్నటువంటి విశేషాలు ఏమిటో ఈ రోజున మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఇందుకు ముందుగా మనం నిన్నటి పాసురాన్ని కొంచెం గ్రహించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎందుకోసం అంటే నిన్నటి పాసురంలో కృష్ణనామ సంకీర్తనాన్ని వదిలిపెట్టి శ్రీరామచంద్రమూర్తి యొక్క సంకీర్తనం చేయడం చూశాం. ఎప్పుడైనా సరే ఒక నాయకునికి సంబంధించిన ప్రాంతంలో మరొక నాయకుని గురించి కీర్తన జరిగిందనుకోండి, వెంటనే వచ్చేది ఏమిటిది అంటే తగాదా కదా. వాళ్ళల్లో వాళ్ళకి ఒక రకమైనటువంటి మానసిక వైరుధ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. అట్లాగే ఇక్కడ బయట ఉన్నటువంటి గోపికలలో కొంతమంది ఏం చేశారు, నిన్న కృష్ణనామ సంకీర్తనం చేస్తూ ఉన్నా సరే నువ్వు బయటికి రావట్లేదు గనక రామ సంకీర్తనం అందరం కూడా మనం చేద్దాము అని చెప్పి కొంతమంది రాముణ్ణి సంకీర్తన చేశారు. రామనామాన్ని ఎప్పుడైతే సంకీర్తన చేశారో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, మనం రేపల్లెలో పుట్టాం, రేపల్లెలో పెరిగాం, మనందరికీ కూడా కృష్ణుడు అధినాయకుడై మనలో వాడుగా గోపాలకుడై జీవిస్తున్నాడు, అలాంటి కృష్ణ పరమాత్మను వదిలిపెట్టి రాముణ్ణి కీర్తించడం ఏమిటి, అది చాలా పొరపాటు కదా అని చెప్పి ఒక వాదులాట ప్రారంభమైంది వాళ్ళల్లో వాళ్ళకి. ఇట్లా వాదులాడుకుంటూ వీళ్ళందరూ కూడా మరొక గోపిక ఇంటి ముందుకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఆవిడ నిద్రపోతోంది, ప్రశాంతంగా తెల్లవారిపోతోంది. ఓ పక్క కృష్ణుడికి సేవ చేసేటువంటి సమయం ఆసన్నమవుతుంది. తెల్లవారే లోపుగా వీళ్ళందరూ కూడా స్నానం ఆచరించాలి, ఆ కృష్ణుని యొక్క మందిరానికి వెళ్ళాలి, అక్కడ కృష్ణుని యొక్క ఆరాధన సమర్పించాలి, ఆ భగవన్ యొక్క లీలామానుష స్వరూపాన్ని కీర్తించాలి, ఆయనతో పాటుగా ఆనంద పరవశత్వాన్ని పొందాలి. ఇంత పని ఉండగా ఈ గోపిక నిద్రపోతోంది, వీళ్ళేమో కొట్లాడుకుంటున్నారు. ఇలా కొట్లాడుకుంటూ ఉండగా మధ్యలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మధ్యవర్తులు, కాస్త జ్ఞానం తెలిసినటువంటి కొంతమంది గోపికలు ఉన్నారు వాళ్ళల్లో. అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి, మీరేం కొట్టుకోవాల్సిన పని లేదు, శ్రీకృష్ణ పరమాత్మ కంటే కూడా ముందరి అవతారం అది, కనుక కృష్ణుడే రాముడు, రాముడే కృష్ణుడు, కృష్ణ అవతారానికి ముందుగా రామచంద్రమూర్తి అవతారంలోనే ఈయన ఉన్నాడు, కనుక శరీరాలు వేరు పేర్లు వేరే తప్ప ఆ సత్సమానమైనటువంటి భావన కలిగిన మూర్తులవి. సాక్షాత్తు పాలసముద్రంలో శేషపాన్పుపై నిద్రిస్తున్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క మరొక అంశారూపములే ఇవి రెండు తప్ప మరొకటి కాదు, కనుక మీరేమీ కొట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి వీళ్ళని సమాధానపరుస్తూ కొంతమంది అక్కడ జ్ఞానం కలిగినటువంటి గోపికలు సమాధానం పరిచారు. ఇక వీళ్ళందరూ కలిసి రామచంద్రమూర్తిని కీర్తించడంలో ఉన్నటువంటి ఉద్దేశ్యము, అలాగే కృష్ణుని కీర్తించడంలో ఉన్నటువంటి ఉద్దేశ్యము, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అందరూ కలిసి మరొక గోపిక దగ్గరకు వెళ్ళారు ఆవిడ నిద్రలేపడానికి. ఇలా నిద్రలేపుతూ ఏం చేస్తున్నారట, వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు, కృష్ణుణ్ణి రాముణ్ణి ఇద్దరిని మనం కీర్తిద్దాము. ఎందుకని అంటే రెండూ కూడా నారాయణుని యొక్క అవతారములే. ఇంతకుముందు పాసురాల్లో చెప్పుకున్నాం కదా, వీళ్ళు నారాయణ మంత్రాన్ని జపిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు అని. కనుక నారాయణం అంటే ఏమిటి, ఈ సాంసారిక సంబంధమైన బాధల నుండి
మహా నాది కాదు, ఇది నీది అనేటువంటి ఒక భావనతో కీర్తన చేస్తూ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందడమే ఇందులో ఉన్నటువంటి విశిష్టత. ఇట్లా ఈ గోపికలందరూ కూడా మాట్లాడుకుంటూ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశలే అని చెప్పి సమాధానపరిచే సందర్భంలో ఒక రోజున యశోదాదేవి కృష్ణుణ్ణి ఉయ్యాల తొట్టెలో పడుకోబెట్టింది రండి. ఇక్కడ ఒక చిన్న కథ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఈ తొట్టెలో పరుండబెట్టి చక్కగా ఆవిడేం చేస్తుందట, రాముణ్ణి గురించినటువంటి చరిత్రని కీర్తన చేస్తుందట. యశోద కృష్ణుణ్ణి పడుకోబెట్టేటప్పుడు రామ సంకీర్తనం చేస్తుంది. అట్లా రామ సంకీర్తనం చేస్తూ ఆవిడ పాట పాడుతోందట. ఏమని అంటే, రామో నామ బభూవా అనగానే అంటున్నాడట కృష్ణుడు. సహజంగా తల్లులు పాట పాడుతున్నప్పుడు పిల్లలు ఇలాగే మాట్లాడతారు కదా, అట్లనే కృష్ణుడు కూడా ఉయ్యాల తొట్టిలో ఉండి అంటున్నాడు. ఈవిడేమన్నది, రామో నామ బభూవ అని, రామచంద్రుడు రాముడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనగానే అన్నట్ట. ఆ తర్వాత ఏమంటుంది ఆవిడ, తదబలా సీతేతి అన్నది. ఆయన భార్య పేరు సీతమ్మ అని చెప్పగానే మరలా కృష్ణుడు ఏమన్నాడు, అన్నాడు. అందరితో ఆగేరా. తౌ పితుర్వాచ పంచవటీవనే విహరత అన్నాడు. ఆయన రాముడు తన తండ్రి యొక్క మాట కోసం అని చెప్పి అరణ్యంలో ఉన్నటువంటి పంచవటి ప్రాంతంలో విహరిస్తూ ఉన్నాడు అని చెప్పింది. చెప్పంగానే ఆయన ఏమన్నాడు, సహజంగా అన్నాడు. మళ్ళా ఏముంటుంది, తామాహరద్రావణ అని. అక్కడ రావణుడు సీతను అపహరించెను అన్నది. అనగానే కృష్ణుడు తొట్టిలోంచి ఏమనాలి, సహజంగా అందరూ అన్నట్టుగా అనాలి కదా, అనలేదు. వెంటనే ఏమన్నాడు అనుకుంటున్నారు అంటే, సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధనురితి అన్నది. ఆ తొట్టిలో పడుకున్నటువంటి పిల్లవాడు అనాల్సింది పోయి సీతను అపహరించాడు రావణుడు అనగానే ఈ పిల్లవాడు లేచి సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధను అన్నట్ట. ఓ లక్ష్మణ, ధనుస్సు ఎక్కడా ధనుస్సు ఎక్కడా ధనుస్సు ఎక్కడా అన్నట్ట లేచి కూర్చు. కాబట్టి ఈ కృష్ణుడు ఎవరు, ఆనాటి రాముడు అని యశోద భావించిందట. అందుకని మీరేం కొట్టుకోవాల్సిన అవసరం లేదు అని కొంతమంది తెలివి కలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి ఆ గోపికలు వీళ్ళని సమాధానపరిచాడు. అలా సమాధానపడినటువంటి ఈ గోపికలందరూ కూడా శ్రీరామచంద్ర స్వామి యొక్క వృత్తాంతాన్ని అలాగే శ్రీకృష్ణుని యొక్క వృత్తాంతాన్ని కూడా పాడుకుందాం. ఇద్దరూ ఒకటే కనుక, ఇద్దరూ కూడా మనకి సమానమే కనుక వాళ్ళిద్దరినీ కూడా మనం కీర్తిద్దాము అని అనుకున్నారు. నందవ్రజంలో కృష్ణావతార కాలంలో ఉన్నాం కనుక ముందుగా శ్రీకృష్ణుని యొక్క చరిత్రను కీర్తించి తరువాత శ్రీరాముని యొక్క చరిత్రను కీర్తించుకుందాము అని వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చేసి ఇలా ఈ రోజున మేల్కొల్పుదామని అనుకుంటున్నటువంటి ఆ గోపిక దగ్గరకు వచ్చారు. ఎలా వచ్చారు, ఈ రెండు కథలు పాడుకుంటూ చెప్పుకుంటూ కృష్ణుని గురించి రాముని గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. వచ్చి ఆవిడ్ని లేపుతున్నారు. ఈ పాసురంలో మేల్కొల్పబడుతున్నటువంటి గోపికట నేత్ర సౌందర్యము కలిగినటువంటి గోపికటండి. ఇది విశేషం ఈ పాసురంలో. ఆ నేత్ర సౌందర్యం ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అనే విషయాన్ని గురించి మనం పాసురం ముందు పఠన చేసుకుని తర్వాత దాంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. పుళ్ళిన్వాయి కీండానై పొల్లా వరక్కనై கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களும்புக்காறு வெள்ளி எழுந்துவியா ளமுருங்கித்து உள்ளும் சிலும்பினகாள் போதரிக் கணினாய் குள்ளக் குளிகை நீராடே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరందు కలందేదో రెంబావాయి. ఇందులో పుళ్ళిన్వాయ్ కీండానై పొన్న వరక్కనై రెండు విశేషాలు చెప్తున్నారండి. ఏమనుకున్నారు, కృష్ణుని గురించి పాడుకుందాం ముందు, తర్వాత రాముని గురించి కూడా పాడుకుందామని మాట్లాడుకుంటూ కదా వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు.
అట్లా ముందు కృష్ణుడి గురించి కీర్తిస్తున్నారు. ఏమని? పుళ్ళిన్ వాయ్, వాయ్ అంటే నోరు అని అర్థం. ఇక్కడ పుళ్ళిన్ వాయ్ కీండానై పొల్లవరక్కనై. పుళ్ళిన్ అంటే పక్షి రూపములో ఉన్నటువంటి బకాసురుడు అనేటువంటి రాక్షసుడు, కొంగ యొక్క. బకాసురుడు అనే రాక్షసుడు ఏం చేశాడు? కొంగ రూపంలో దానిలో ప్రవేశించాడు. కొంగలోకి ఎందుకు ప్రవేశించాడు అంటే భగవంతుడు ఎప్పుడు కూడా భగవత్ సమీపానికి చేరాలి అంటే వినయ విధేయతలు కలిగి ఉండాలి. కొంగ చాలా చక్కగా జపం చేస్తుందండి నీటి ఒడ్డున నిలబడి. అలా నీటి ఒడ్డున నిలబడి జపం చేస్తున్నటువంటి ఆ కొంగ ఎందుకు ఆ కొంగ రూపంలో ఉన్నది? బకాసురుడు అక్కడే ఎందుకు వచ్చాడు అంటే మత్స్యావతారంలో ఉన్నటువంటి పరమాత్మను సంహరించడం కోసం వచ్చాడు. అలా వచ్చినటువంటి ఆ బకాసురుణ్ణి ఈ చేప రూపంలో ఉన్నటువంటి మత్స్యావతారంలో ఉన్నటువంటి పరమాత్మ ఏం చేశాడు? దానికి దగ్గరగా వెళ్ళినట్లే వెళ్ళి దానికి చిక్కినట్టే చిక్కి దాని నోటిని చీల్చి చంపేశాడు. కనుక అలా బకాసురుణ్ణి వ్యామోహంలో పడవేసి ఎలాగైతే సంహారం చేశాడో అలాంటి కృష్ణ పరమాత్మని అంటున్నారు. పుళ్ళిన్ బకాసురుడు అనేటువంటి కొంగ యొక్క వాయ్ నోటిని కీందాడై, కీందాడై అంటే రెండు ముక్కలుగా చీల్చినటువంటి వాడు, అలాంటి కృష్ణుని యొక్క అని ప్రార్థన చేస్తున్నారు. అంతేకాకుండా పొల్లా దుష్టుడైనటువంటి అరక్కనై, అరక్కనై అంటే తలలు కలిగిన వాడు, దుష్టములైనటువంటి తలలు కలిగిన వాడు రావణాసురుడు. అలాంటి రావణాసురుని యొక్క కిళ్ళి తలలను, కిళ్ళి అంటే గిల్లి అని అర్థం అండి. రావణాసురుడి యొక్క తలలను అక్కరనై అరక్కనై పొల్లా దుష్టుడైనటువంటి రావణాసురుని యొక్క తలలన్నిటినీ కూడా కిళ్ళి గిల్లి వేశాడట. కళయిందానై, గిల్లి ఏం చేశాడు? పట్టుకోలా, పారేశాడు. గిల్లి పారవేశాడు. అలా పారవేసినటువంటి శ్రీరాముని ఇక్కడ మనం ఒక చిన్న విశేషాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటంటే అసలు రావణాసురుడు అంటే ఎవరు? రావణాసురుడు ఎందుకు సీతను అపహరించాడు? ఈ విశేషాలన్నీ కూడా మనం కొంచెం అవగాహనలోకి తీసుకొచ్చుకోవాలి ఈ పాసురాన్ని మనం తెలుసుకునేటప్పుడు. ఇక్కడ రావణాసురుడు పరిపాలిస్తున్నటువంటి నగరం పేరేమిటిది అంటే లంకా నగరం. ఇది ఎక్కడ ఉంది? దక్షిణపు దిక్కున ఉంది భూమండలానికి. కాబట్టి ఈ రావణాసురుడు పరిపాలిస్తున్నటువంటి ఆ లంకా నగరమే మానవుని యొక్క శరీరంగా మనం భావించదగినది. మనిషి యొక్క శరీరం ఏమిటి? లంకా నగరం. ఇది మృత్యుస్థానము. ఎందుకని? మానవ శరీరం ఏమవుతుంది? ఎప్పటికైనా సరే మృత్యువుకి లోనవుతుంది. కనుక మృత్యువునకు స్థానం ఏది? మానవుని యొక్క శరీరం. కాబట్టి ఇది ఎక్కడుంటుంది? దక్షిణపు దిక్కున ఉంటుంది. శ్మశాన భాగం అది. ఏది? దక్షిణపు దిక్కు. కాబట్టి శ్మశాన భాగము వలె మృత్యువునకు స్థానమైనటువంటిది కనుక లంకానగరము. అది దక్షిణపు దిక్కున ఉన్నది. కనుక రావణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడికి నిలయము ఏది? మృత్యు రూపమైనటువంటి దక్షిణపు దిక్కున ఉన్నటువంటి లంకానగరం. దీన్ని పరిపాలించేటువంటి వాడెవడు? రావణుడు. మనిషి యొక్క శరీరాన్ని పరిపాలించేది ఏది? మనస్సు. కనుక ఇక్కడ రావణాసురుడు దేనితో సమానమైన వాడు అంటే మనిషి శరీరాన్ని పరిపాలించేటువంటి మనస్సుతో సమానమైనటువంటి వాడు. అలాంటి మనస్సుకి ఆ మనస్సు దేనిని ఆధారంగా చేసుకుని ప్రయాణం చేస్తుంది? దేనిని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటుంది అంటే దానికి సంబంధించినటువంటి 10 ఇంద్రియములను ఆధారంగా చేసుకుని నడుస్తుంది. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5. వాటి ఆధారంగానే తాను చేష్టలను చేస్తుంది కదా మనస్సు. అలా ఈ రావణాసురుడికి 10 ఇంద్రియములను సూచిస్తూ ఏమున్నాయి? 10 తలకాయలు ఉన్నాయి, 10 ముఖాలు ఉన్నాయి. అందువల్ల రావణాసురుడు ఏమయ్యాడు? దశాననః అని 10 ముఖములు కలిగిన వాడుగా కీర్తించబడ్డాడు. ఇట్లా రజోగుణము ఎక్కువ కావడం చేత, రజోగుణం మనసులో ఎక్కువగా ఉండడం చేత ఏమనిపిస్తుంది? నేనే చేస్తున్నా, నాదిది, నేను అనేటువంటి భావన, నేను నాది అనేటువంటి ఒక భావము ఏర్పడుతుంది సహజంగా. ఈ రావణాసురుడిలో ఉన్నటువంటి అధర్మం ఏమిటి అంటే
ఇదే. ఏదైనా సరే నాది, నేనే గొప్ప అనేటువంటి ఒక భావన. అట్లా రావణో అతిలౌల్యాత్ అని, స్త్రీల ఎడల ఆయనకున్నటువంటి లౌల్యత్వము అధికం కావడం చేత రావణాసురుడు సంహరించబడ్డాడు. అయితే ఇక్కడ అధికం ఎందుకైంది అంటే, నేను గొప్పవాడిని, నాకు 10 తలకాయలు ఉన్నాయి, నాకేంటి, నేను బ్రహ్మాండం ఏదో చేయగలిగినటువంటి వాడిని అనేటువంటి ఒక అహంకారము ఆ రావణాసురుడికి ఉన్నది. కాబట్టి రజోగుణ ప్రకోపం ఎక్కువ అవ్వడం చేత నాది, నేను అనేటువంటి భావం పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగేటువంటి అధర్మమే రావణాసురుడిలో కూడా పెరిగింది. ఆ అధర్మము బలంగా లేదనుకోండి, అంటే నేను నాది అనేటువంటి అహంకారము లేదా అహంభావం అనేటువంటిది ఎక్కువగా లేదనుకోండి, అప్పుడు ఆ మనస్సు దేన్నైనా జయిస్తుంది. అంటే రావణాసురుడు కూడా అంతటి వాడే. రావణాసురుడు నేను నాది అనే అహంకారం లేకపోతే వాడి కంటే గొప్పవాడు ఇంకొకడు లేడు అసలు. అందుకనే ఆంజనేయుడు కూడా రాముని యొక్క సౌందర్యాన్ని చూసి, రావణాసురుడి యొక్క సౌందర్యాన్ని చూసి, రావణాసురుడి యొక్క బలాన్ని చూసి చాలా కీర్తించాడు. ఎవరు? ఆంజనేయుడు కూడా. ఆంజనేయుని చేత కీర్తించదగినంతటి పరాక్రమవంతుడు రావణాసురుడు. వాడికి గనక నేను నాది అనే ఒక్క అహంభావం లేకపోతే ఖచ్చితంగా ఆ రావణాసురుడు అన్ని లోకాలను కూడా ఏలగలిగిన సమర్థత గలవాడే. కానీ వాడిలో ఏం లోపం ఉంది? అహంభావం ఉంది. అలాంటి ఆ అహంభావం అనేటువంటిది మనస్సుకి ఎప్పుడైతే పట్టిందో, ఆ అహంకారము అనేటువంటి అధర్మాన్ని ఏం చేయదు. ఈ అధర్మం దేనికి అడ్డుపడుతుంది అంటే, భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి అడ్డం పడుతుంది. ఎప్పుడు కూడా మనిషి యొక్క పతనానికి కారణం ఏది అంటే అహంకారము లేదా అహంభావము. కాబట్టి మనస్సు దేన్ని వదిలిపెట్టాలి? అహంకారాన్ని, అహంభావాన్ని వదిలిపెట్టాలి. ఎప్పుడైతే అహంకారం, అహంభావం అనేటువంటి రెండింటిని మనం వదిలిపెట్టేస్తున్నామో వెంటనే ఆ మనస్సు వినీలమైనటువంటి, ప్రశాంతమైనటువంటి చిదానందాన్ని పొందగలుగుతుంది. శాశ్వతమైనటువంటి ఆనందానికి దగ్గరవుతుంది. ఆ అధర్మాన్ని వదిలిపెట్టినటువంటి మనస్సు, ధర్మము మాత్రమే మిగిలినటువంటి మనస్సు ధర్మ ప్రదీపి అయినటువంటి భగవంతుడి వైపుకి ప్రయాణం చేస్తుంది. కనుక అధర్మాన్ని వదిలిపెట్టాలి. విశుద్ధ మనసా గ్రాహ్య అని, నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాడు భగవంతుణ్ణి చేరుకోగలుగుతున్నాడు. శుద్ధమైనటువంటి సత్వ సంపన్నత కలిగినటువంటి మనస్సు చేత గ్రహింపదగిలినటువంటి వాడు భగవంతుడు. కనుక రజోగుణము నాశనమైపోయి, రజోగుణం నీ నుండి ఎప్పుడైతే దూరమైపోయి అహంభావాన్ని నువ్వు వదిలిపెడుతున్నావో అప్పుడు పరమాత్మని నీ మనస్సు చేరుకోగలుగుతుంది. ఇక్కడ రావణాసురుణ్ణి కీర్తించడంలో ఉన్నటువంటి పారతమ్యత ఇది. అలాంటి రావణాసురుడు, ఎలాంటి రావణాసురుడు? ఇంత పరాక్రమశాలి అయి అహంభావం అనేటువంటి ఒకే ఒక్క గుణాన్ని కలిగినటువంటి రావణాసురుడు. ఆ రావణాసురుణ్ణి ఇక్కడ కీర్తిస్తున్నారు. రావణాసురుణ్ణి సంహరించినటువంటి రామచంద్రుణ్ణి కీర్తిస్తున్నారు. ఇక్కడ రావణాసురుణ్ణి సంహరించాడా రాముడు? వెంటనే సంహరించలేదు ఆయన. ఏమంటున్నారు? అందుకనే రావణాసురుడు అనేటువంటి ఆయన యొక్క శిరస్సులను త్రుంచి పారవేశాడట. ఆ శిరస్సులు 10 ఉండటం వల్లే కదా, ఇంద్రియముల యొక్క విషయభోగముల యొక్క లాలసత్వము వల్లనే వాడికి అహంకారం వచ్చింది. కనుక ఏం చేశాడు భగవానుడు? ఆ ఇంద్రియాలలో ఉన్న అహంకారాన్ని తుంచి పారేశాడట. మనం ఏం చేస్తాం? ఒక తోట ఉంది, తోటలో మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలకు చిగుర్లు వస్తాయి. ఆ చిగుర్లు ఒకప్పుడు ఏమవుతాయి? చక్కగా పచ్చగా ప్రకాశించాలి. కానీ ఆ చిగుర్లు ఒకప్పుడు తెగులుతో కూడుకుని వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? వాటిని తుంచి పారేస్తాం. అట్లనే రావణాసురుడు చాలా గొప్పవాడే. అలాంటి గొప్పవాడైన రావణాసురుడికి అహంకారం అనేటువంటిది ఉన్నది ఇంద్రియముల వలన. ఆ ఇంద్రియ జ్ఞానములో ఉండవలసినటువంటి లక్షణం కాస్త అజ్ఞానంగా ప్రకోపిస్తుంది. తద్వారా రామచంద్రుడు ఏం చేశాడు? దాన్ని మొత్తాన్ని తీసివేశాడు. ఇంద్రియముల వల్ల ఏం కలుగుతుంది? నాది, నేను అనే భావనే కలుగుతుంది. అలా కలిగి ఉండడం చేత ఆయనకున్నటువంటి నాది అనేటువంటి భావనలో ఏర్పడిన తమ్ముణ్ణి, అలాగే రాజ్యాన్ని, అలాగే సమూహాన్ని, అలాగే సైన్యాన్ని ఒక్కొక్కటి 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 నాది అనుకున్న ప్రతిదాన్ని తీసేస్తూ వచ్చాడు రాముడు.
అలా తీసేసి 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 చివరికి తన రథాన్ని, తన గుర్రాన్ని, తన చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలని కూడా తీసేశాడు. ఒక్కడే మిగిల్చాడు. నువ్వు వెళ్ళి రేపొద్దున మళ్ళీ రా అన్నాడు. అలా అన్నప్పుడైనా ఏం కావాలి రావణాసురుడికి? జ్ఞానోదయం కావాలి. కానీ వాడికి ఇంకా పోలా. నేను అనేటువంటి భావన ఉంది, అది కూడా పోగొట్టాలి. నేను అనేటువంటి భావనని పోగొట్టడం కోసమే రామచంద్రుడు ఆదిత్య హృదయాన్ని అగస్త్యుడి దగ్గర నుంచి తెలుసుకుని ఆ తర్వాత ఆ రావణాసురుణ్ణి సంహారం చేయడం జరిగింది. కాబట్టి రాముడు శత్రువులను కూడా క్షమించగలిగినటువంటి ఓర్పు, నేర్పు కలిగినవాడు. అలాంటి తత్వం కలిగిన రామచంద్రుణ్ణి కీర్తించడంలో వీళ్ళు భగవానుడు అనుగ్రహించేంత వరకు సహనాన్ని మేము పొంది ఉంటామని చెబుతున్నారు. అట్లాగే కృష్ణుడు ఏం చెప్పాడు? శత్రువుని వెంటనే సంహారం చేయమని చెప్పాడు. కాబట్టి వెంటనే సంహరించేటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడంలో నాలో ఉన్నటువంటి అహంకారాన్ని, అహంభావాన్ని వెంటనే త్రుంచి అవతల పడేసేసేయి, నిన్ను పొందడానికి కావలసిన ఓపికను, ఓర్పును మాకు ప్రసాదించమని చెప్పడం కోసం రాముణ్ణి, కృష్ణుణ్ణి వీళ్ళందరూ కూడా కీర్తన చేయడం జరుగుతోంది. అలా కీర్తిస్తూ వీళ్ళు ఏమన్నారండి? పుళ్ళన్ వాయికేండానై, ఆ బకాసురుణ్ణి సంహరించినటువంటి వాడు నోరు తెరిచి దవడలను చీల్చివేసి బకాసురుణ్ణి సంహారం చేశాడు, పొంగ రూపంలో ఉన్నటువంటి వాడిని కృష్ణ భగవానుడు. అలాంటి కృష్ణుణ్ణి, అట్లాగే రావణాసురుని యొక్క అహంకారాన్ని ఒక్కొక్క దాన్ని త్రుంచి పక్కన వేసినటువంటి రామచంద్రుణ్ణి పొల్లావరక్కనై కిళ్ళి కళయిందాన్, చిన్న చిన్న త్రుంపులు చేసి పారేశాడట. అలా పారవేసినటువంటి ఆ రామచంద్రుణ్ణి కీర్తిస్తూ ఏం చేశారట? ఈ గోపికలందరూ కూడా ఆ గోపిక దగ్గరికి వెళ్ళి, ఏవమ్మా వాళ్ళిద్దరినీ మేము కీర్తిస్తూ నీ దగ్గరకు వచ్చామమ్మా, లేచి రావమ్మా. పిశాచాం దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాన్ ఇచ్చన్ హరిగణేశ్వర అని ఒక్క క్షణమాత్రంలో శత్రువులను సంహారం చేయగలిగిన వాణ్ణి నేను అని రామచంద్రుడు చెప్పుకున్నాడు. అలా మాలో ఉన్నటువంటి శత్రువులన్నింటినీ క్షణకాలంలో దూర చేస్తున్నటువంటి రాముణ్ణి మేము కీర్తిస్తూ వచ్చాం కదా, అలాగే శత్రువులను వెంటనే సంహారం చేయగలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిస్తూ మేము నీ దగ్గరకు వచ్చాం కదా, ఇంకా నీకు నిద్రలా పడుతోందమ్మా, లేవవేమిటమ్మా? అహంకారాన్ని వదిలిపెట్టినటువంటి రావణాసురుణ్ణి సంహారం చేసిన కీర్తించినటువంటి రామచంద్రుణ్ణి మేము కీర్తిస్తూ ఉన్నా నీకు మెళుకు రావట్లేదా? రేపల్లకి అధినాథుడైనటువంటి కృష్ణ పరమాత్మను కీర్తిస్తున్నా నీకు మెళుకు రావట్లేదా? కీర్తిమై పాడిపోయిం, వాళ్ళ యొక్క కీర్తిని మేము ఇలా పాడుతూ ఉన్నా నీకు ఎందుకని మెళుకు రావట్లేదమ్మా అని కోరుకుంటూ, ఈ విధంగా నువ్వు నిద్రపోవడానికి గల కారణం ఏమిటి అంటే మేము ఊహించగలమమ్మా. ఏమిటది కారణం అంటున్నారంటే, పిళ్ళైగళెల్లారుం పావైక్కళం పుక్కార్, మేమందరం వ్రతం చేద్దామని వచ్చాము. కొంతమంది కృష్ణుని సన్నిధికి చేరాలి, ఉండలేమనేటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు కృష్ణుడి క్షేత్రానికి. ఇంకా మేము నీ కోసం ఆగిపోయి ఉన్నామమ్మా, నువ్వు లేచి రావా? పిల్లలందరూ కూడా వ్రతం చేయాలి అనేటువంటి క్షేత్రానికి వెళ్ళిపోయారు. ఎక్కడ క్షేత్రము? వ్రతం ఎక్కడ చేస్తారంటే వీళ్ళందరూ కృష్ణుడి సన్నిధికి వెళ్ళడానికి ఉన్నటువంటి చోటు పేరు కాలక్షేప కూటము అని. కాలక్షేపము అంటే ఇక్కడ కాలం అంటే చీకటికి, అజ్ఞానానికి గుర్తు. క్షేపము అంటే నాశనం. ఆ అజ్ఞానాన్ని నాశనము చేసేటువంటి ప్రదేశం. భగవంతుణ్ణి చేరుకోవడం అంటే అజ్ఞానాన్ని దూరం చేసుకోవడమే. ఇలా అజ్ఞానాన్ని దూరం చేసేటువంటి ప్రదేశానికి అందరూ వెళ్ళిపోయారమ్మా, మేం మాత్రమే మిగిలిపోయాం నీకోసం, నువ్వెందుకని లేచి రావట్లేదు? వెళ్ళి ఎళిందు వియాళమురంగిత్తు, లేవటానికి ఇంకా నీకు సమయము అయ్యిందని అనిపించట్లేదా? అందుకని లేవట్లేదా నువ్వు అంటూ వెళ్ళి ఎళుందు, శుక్రుడు ఉదయిస్తున్నాడు. వియాళమురంగిత్తు, గురుడు అస్తమిస్తూ ఉన్నాడమ్మా. ఇక్కడ వీళ్ళు గోపాలకులు కదండి, మామూలుగా వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు, పశువులు కాసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆకాశాలని చూసి అందులో ఉన్న చుక్కలు అటు రావడము ఇటు రావడాన్ని చూసి సమయం ఎంత అయిందని, పొద్దు గురుంకిందని, పొద్దు వాలుతున్నదని ఇలా మాట్లాడుకోవడం సహజంగా జరిగేది. అలా చెబుతున్నారు వీళ్ళందరూ కూడా.
జ్ఞానము కలిగి చెప్తున్నారా, జ్ఞానం లేక చెప్తున్నారా అనేది కాదు. అందరూ మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఆ గ్రామంలో పల్లెటూళ్ళలో ఏం చేస్తారంటే, ఆ శుక్రుడు ఉదయిస్తున్నాడు అనగానే, శుక్రుడు అస్తమిస్తున్నాడు అనగానే ఏమవుతుంది, శుక్రుడు ఉదయిస్తున్నాడంటే తెల్లారుతోంది అని, అలాగే గురుడు అస్తమిస్తున్నాడంటే చంద్రుడు అస్తమించిపోతున్నాడు, లేదా గురుడు అనేటువంటి ఒక నక్షత్రము అస్తమించిపోతోంది. బృహస్పతి రాత్రిపూట ప్రకాశిస్తాడు, శుక్రుడు పగటిపూట ప్రకాశిస్తాడని ఒక లోక ప్రతీతి. అలా ఉన్నటువంటి ఆ చుక్కలను ఉదాహరణలుగా చూపిస్తూ వీళ్ళు తెల్లవారిపోతోందమ్మా లేవమేమిటి అని అంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, శుక్రుడు ఉదయించాడు అనుకోండి, అంటే సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయిస్తే ఏమవుతుంది, ఎండ వస్తుంది. ఎండ వస్తే ఏమవుతుంది, వేడి కలుగుతుంది. వేడి కలిగితే ఏమవుతుంది, లోకంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా వేడిగా అవుతాయి. వీళ్ళు ఏం చేయాలి, వ్రతం చేయాలంటే స్నానం చేయాలి, చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి అని చెప్పుకున్నారు. చల్లటి నీళ్ళతో ఎందుకు చేయాలి అంటే, రాత్రిపూట పడినటువంటి కృష్ణుని యొక్క విరహతాపం పోవాలంటే చల్ల నీళ్ళతోనే స్నానం చేయాలి. ఏమమ్మా నువ్వు కృష్ణుడితో చక్కగా అయినటువంటి ఆ స్వానుభవాన్ని పొందుతున్నావు కదా, పొంది ఆనందంతో విరహతాపంతో నిద్రిస్తున్నావు నువ్వు. ఆ విరహతాపం పోవాలి అంటే ఏం కావాలి, చల్లటి నీళ్ళతోనే స్నానం చేయాలమ్మా. తెల్లారిపోయి శుక్రుడు తీస్తే నీళ్లు వేడెక్కుతాయి, వేడి నీళ్ళతో చేస్తే తాపం పోదు కదా, కనుక తొందరగా లే అంటున్నారు. గురుడు అస్తమిస్తున్నాడు అంటే చల్లనైనటువంటి కిరణాలు కలిగినటువంటి ఆ గురుడు అస్తమిస్తూ ఉన్నాడమ్మా. అంటే చీకటి వాలిపోతూ ఉన్నది, చీకటి పోయి ఇక తెల్లవారబోతూ ఉన్నది, కనుక నువ్వు త్వరగా లేచి వస్తే మంచిది అని పేర్కొంటున్నారు ఈ గోపికలందరూ. ఆవిడ అంటుంది, ఈ చుక్కల గురించి చెబుతూ తెల్లారిపోయిందని అంటారా, నన్ను కృష్ణుడి నుంచి దూరం చేయడానికి మీరు ఇలా చెప్తున్నారా, అదేం కాదులే నేను లేచి రాను అన్నట. అందుకని మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారంటే, పుళ్ళుం శిలుం వినగాళ్, మొదటి నుంచి చెబుతున్న ఉదాహరణ మళ్ళీ చెప్తున్నాను. పక్షులన్నీ కూడా ధ్వని చేస్తున్నాయి, వినిపించట్లా అంటున్నారు. పక్షులన్నీ ధ్వనులు చేయడం అంటే, వీళ్ళు పక్షులు ఆచార్య రూపంలో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళు పొందిన అనుభవాలను ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నదాన్ని ఆచార్యులుగా వాళ్ళ యొక్క మాటలుగా స్వీకరించదగినదని మనం ముందు పాసురాల్లో చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మళ్ళా పక్షుల యొక్క ఉదాహరణ చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఇదే, ఆచార్యులందరూ కూడా భగవానుని యొక్క ప్రశంసారూపమైనటువంటి మాటలను మాట్లాడుకుంటున్నారమ్మా. అయ్యో ఆ పక్షుల కిలకలారావాలు నీకు వినిపించట్లేదా, లేచి రావమ్మా. ఓదరి కండినాయ్, ఇది విశేషం. ఓదరి కండినాయ్, తామర పువ్వు మధ్యలో తుమ్మెద ఉన్నట్లుగా ప్రకాశిస్తున్నటువంటి కన్నులు కలిగినదానా. తామర పువ్వు ఉందట, తామర పువ్వు మధ్యలో ఒక తుమ్మెద ఉందిట. అలా తామర పువ్వు మధ్యలో తుమ్మెద ఉంటే ఎలా ఉంటుందో అలాంటి కన్నులు కలిగినదానా. తామర పువ్వు సహజంగా ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, లేదా నల్లగా ఉంటుంది. ఇక్కడ ఆడవాళ్ళని వర్ణించేటువంటి విషయం కనుక ఇలా చక్కనైనటువంటి స్వచ్ఛమైనటువంటి నేత్రముల మధ్యలో తుమ్మెద ఉన్నది. తుమ్మెద అంటే నల్లనైనటువంటి గుడ్డు. కాబట్టి ఆ కనులు ఎలా ఉన్నాయి, చాలా సోయగాన్ని ఒలికిస్తూ ఉన్నాయి. మత్తెక్కినటువంటి తుమ్మెద, తామర పువ్వులో ఉన్న తుమ్మెద ఏం చేస్తుంది, దాంట్లో ఉన్నటువంటి తేనెను స్వీకరించి మత్తెక్కిపోయి నిద్రపోతుంది. అలా మత్తెక్కినటువంటి తుమ్మెద వలె, తుమ్మెదలు కలిగిన తామర పువ్వుల వలె ఉన్నాయట. అంటే ఆవిడ కళ్ళు కూడా ఎలా ఉన్నాయి, మత్తెక్కించేలా ఉన్నాయి. అలాంటి మత్తెక్కించగలిగినటువంటి నేత్ర సౌందర్యం నీకు ఉంది కనుక సహజంగా నెమలి పింఛాన్ని ధరించినటువంటి కృష్ణుడికి కన్నులంటే చాలా ఇష్టం. అందుకనే ఆయన ఏమన్నారు, కంజాక్షుడు అని పిలిచారు. రామచంద్రుణ్ణి కీర్తిస్తూ కూడా రామ కమలపత్రాక్ష అన్నారు. కనుక ఇక్కడ కన్నులు చాలా ప్రశంసాపాత్రమైనవి అనుభవాన్ని పొందే విషయంలో. కాబట్టి అలాంటి నేత్ర సౌందర్యం నాకు ఉంది కదా, కృష్ణుడికి కన్నులంటే ఇష్టం కాబట్టి ఆయన నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడనేటువంటి ఒక ధైర్యంతో నిద్రపోతున్నావా అని అనకుండానే ఏమంటున్నారు, పోదరి కన్నినాయ్, మత్తెక్కి నిద్రపోతున్నటువంటి తుమ్మెదలు కలిగిన తామర పువ్వుల వంటి కన్నులు కలిగిన దానా లేవమ్మా అంటున్నారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ అరి అనేటువంటి పదానికి తుమ్మెద అనే అర్థం ఉంది. ఇప్పుడు మనం దాన్నే విశ్లేషించుకున్నాం. ఇక రెండవ అర్థము లేడీ అనేటువంటి అర్థం కూడా ఉంది దేనికి, అరి అనేటువంటి శబ్దానికి. లేడీ అంటే లేడీ కన్నుల వంటి కన్నులు కలిగిన దానా అని అడుగుతున్నారు, పిలుస్తున్నారు. ఇవి లేడీ కన్నులు ఏం చేస్తాయి, ఎప్పుడు కూడా ఇటు అటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి, చంచలత్వాన్ని కలిగి ఉంటాయి.
అలా చంచల స్వభావమును కలిగినటువంటి నేత్రములు ఆడవాళ్లకు సౌందర్య హేతువులు. కాబట్టి అలా చంచలత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఆ నేత్రములు కలిగినది అనే ఉద్దేశంతో వీళ్ళు లేడి కన్నుల వంటి కన్నులు కలిగిన దానా అని పిలుస్తున్నారు. ఇక మూడవ అర్థం కూడా ఉందండి దీంట్లో. అరి అంటే శత్రువు అనేటువంటి అర్థం కూడా ఉంది. శత్రువు దేనికి శత్రువు? ఇక్కడ లేడి కన్నుల వంటి కన్నులు పోలికింద కలిగినటువంటిది అని ఒక సానుకూలమైన ధోరణిలో చెప్పారు. ఇక రెండవది తుమ్మెద అనేటువంటిది కూడా ఒక సానుకూలమైన ధోరణి. ఇక మూడవ అర్థంలో శత్రువు అని చెప్తున్నాను. ఇక్కడ శత్రువు లాంటి కన్నులు కలిగినది అని అనడంలో ఉద్దేశ్యం ఏమిటి? దేనికి శత్రుత్వం ఉంది ఇక్కడ అంటే నేత్ర సౌందర్యాన్ని వర్ణించడంలో ఉపాసన చేయడంలో చాలా గొప్ప విషయం ఉంది. ఉపాసనం అంటే అనుష్ఠించడం. అలా అనుష్ఠించేటువంటి విషయంలో ఇంద్రియములన్నిటికీ కూడా శత్రువు లాంటిదట కన్ను. ఎందుకని? ముందుగా భగవంతుడిని చూడగలిగేటువంటిది నేత్రమే. ఇంద్రియములు భగవంతుడిని త్వరగా చూడలేవు కనుక ఇంద్రియములు చూడలేనటువంటి ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకునేటువంటి విషయంలో ముందుగా చూడగలిగినటువంటిది నేత్రమే. కనుక నేత్రములకు ఇక్కడ శత్రువుల కన్నుల వంటి కన్నులు కలిగిన దానా అని పిలుస్తున్నారు. అంతేకాకుండా ఇట్లాంటి ఒక చక్కనైనటువంటి ఉదాహరణ చెబుతూ భగవంతుడికి ఇష్టమైనటువంటి కన్నులను ఉదాహరణగా చెప్తున్నారు వీళ్ళు. పోదరి కన్నినాయ్. కాబట్టి అలాంటి సుకుమారమైన తామర పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి దానా నువ్వు లేచి మమ్మల్ని అందరినీ కూడా కటాక్షించేందుకు కృష్ణుడి దగ్గరికి తీసుకుని వెళ్ళవమ్మా. కుళ్ళ కుళిర కుడ ఇందు వీరాడుదే పళ్ళి కిడత్తియో. ఇందాక చెప్పుకున్నాం కదా, తెల్లారిపోతే నీళ్లు వేడెక్కితే స్నానం చేయడానికి కుదరదని. ఆ విషయాన్నే చెబుతున్నారు వీళ్ళు. చల్లగా చల్లబడేటట్లుగా మునిగి స్నానమాడకుండా పళ్ళి కిడత్తియో. పడుకొనే ఉన్నావేమ్మా, మంచం మీద నిద్రపోతున్నావే, ఎందుకు అలా నిద్రపోతున్నావు? చల్లనైనటువంటి నీళ్లతో శరీర తాపాన్ని చల్లార్చుకొని హాయిగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆటలాడుకునేందుకు గాను రావచ్చు కదా, నువ్వు ఎందుకు ఇంకా అలాగే నిద్రపోతున్నావు అని అడుగుతూనే పావాయిని అంటున్నారు. సుకుమారమైనటువంటి స్త్రీత్వము కలిగినటువంటి దానా. స్త్రీత్వం అంటే అర్థమేమి అంటే భర్తకు ఏకాంతములో కావలసినటువంటి సేవని అందించేటువంటిది నిజమైనటువంటి స్త్రీ. ఎప్పుడు కూడా నువ్వు ఏ లక్ష్యంతోనైతే జీవనాన్ని కొనసాగిస్తున్నావో, ఇప్పుడు ఆ లోపల నిద్రపోతున్న గోపిక లక్ష్యం ఏమిటి? కృష్ణుడితో కలిసి ఉండడం, అంతే కదా. కాబట్టి కృష్ణుడు అంతకుముందు ఎప్పుడో వచ్చి ఆ మంచం మీద నిద్రపోయి లేచి వెళ్ళాడట. ఆయన యొక్క శరీరపు సువాసన మంచానికి అతికిందిట. అందుకని ఆ వాసన పీల్చుకుంటూ కృష్ణుడు అక్కడే ఉన్నాడు అని భావిస్తూ నువ్వు అలానే ఉండిపోతున్నావా? అందుకని వీళ్ళు ఏమంటున్నారు? స్త్రీత్వము కలిగిన దానా అంటున్నాడు. భర్త ఉన్నా ఒకవేళ ప్రత్యక్షంగా లేకపోయినా అతని యొక్క జ్ఞాపకాలతో జీవించేటువంటిదే నిజమైనటువంటి స్త్రీ. కాబట్టి స్త్రీత్వం అనేటువంటిది పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది ఆడవాళ్ళకి. ఇక ఈ గోపిక కృష్ణుడితో ఉండదగిన దానివే గాని వేరుగా ఉండదగిన దానివైతే నువ్వు కాదు. ఎందుకు కాదు? నువ్వు స్త్రీత్వాన్ని పొంది ఉన్నావు కనుక, కృష్ణుడితో అనుభవపూర్వకమైనటువంటి మధురానుభూతిని పొంది ఉన్నావు కనుక నువ్వు పరిపూర్ణురాలైనటువంటి స్త్రీవే. కానీ మాకు కూడా అలాంటి పరిపూర్ణత స్త్రీత్వంలో రావాలి కదా. కనుక నీవు పొందినటువంటి ఆ మధురానుభూతికి నిండినటువంటి ఆనంద హేతువైనటువంటి నిన్ను మేమందరం చూడాలనుకుంటున్నామమ్మా. అలా చూడడం ద్వారా నీవు పొందినటువంటి స్త్రీత్వపు పరిపూర్ణత్వంలో మాకు కూడా కొంత భాగమైన లభిస్తుందనే భావనతో నిన్ను చూడాలనుకుంటున్నామమ్మా. లేచి రావచ్చు కదా నన్నాళ అన్నారు. మంచి రోజులమ్మా ఇవి. ఎందుకు మంచి రోజులు? పెద్దలందరూ కూడా భగవంతుణ్ణి చేరుకోవడం కోసం కావలసినటువంటి వ్రతం చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. వ్రతం చేయించడానికి కృష్ణ పరమాత్ముడు అంగీకరించాడు. ఇక ఇంతకంటే మంచి రోజులు ఏముంటాయి కదా. కనుక నువ్వు లేచి రావమ్మా. వస్తే మనం అందరం కూడా ఈ మంచి రోజులన్నింటినీ మంచిగా మలచుకుందాం.
కృష్ణ భగవానుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందుదాము, త్వరగా లే అంటున్నారు. కళ్ళం తవిరందు కళందు, కపటాన్ని మానేసి లేచిరా. నటించబాకు, నిద్రపోతున్నట్టు నువ్వు మోసం చేస్తున్నావు మమ్మల్ని అందరినీ, ఎందుకమ్మా మోసం చేస్తావు, లేచిరా. ఏకాంతంలో కృష్ణుడి యొక్క గుణాలని లీలల్ని తలుచుకొని నువ్వు ఒక్కదానివే ఆనందపడుతున్నావు లోపల కూర్చుని. ఇది మమ్మల్ని మోసం చేయడం కాదు. రేపల్లెలో ఉండి కృష్ణుడు నీకు మాత్రమే సొంతం అవ్వాలి అని అనుకోవడం మమ్మల్ని మోసం చేయడమే కదా. అలా నువ్వు ఒక్కదానివే ఏకాంతంలో కృష్ణుని యొక్క గురించి ఆలోచనని పొంది ఆనందపడటం అనేటువంటిది సరి అయిన పద్ధతి కాదు కనుక ఆ కపటాన్ని తప్పించి బయటికి వచ్చి మా అందరితో కలిసి వ్రతంలో పాల్గొనవమ్మా, అందరం కలిసి కృష్ణుణ్ణి ఆరాధిద్దాము, లేచిరా. పద్మముల వంటి నేత్రములు కలదానా, అలాంటి మత్తెక్కినటువంటి ఆ కన్నుల సౌందర్యంతో కృష్ణుని నీ వైపుకు మరల్చుకుని మమ్మల్ని కూడా చూసేలాగా చెప్పవమ్మా. ఒకసారి అలా అందరము కలిసి వ్రతం ఆచరిస్తే రేపల్లె మొత్తానికి ప్రపంచం అంతరికి కూడా ఆనంద ప్రపూరితమైనటువంటి యొక్క భగవత్ కటాక్షం కలుగుతుంది కదా. కాబట్టి అందరం కలిసి ఈ వ్రతం చేద్దాం, లేచిరావమ్మా. నారాయణ మంత్రాన్ని ప్రతి వాళ్ళము జపిస్తున్నాం, శ్రీకృష్ణ పరమాత్మను జపిస్తున్నాం, కృష్ణనామ సంకీర్తనం చేస్తున్నాం. అందరము కలిసి భగవానుని సన్నిధానానికి వెళ్ళి ఆయనతో మమేకమైనటువంటి ఆనందానుభూతిని పొందుదాము అని ఈ గోపికని నిద్రలేపుతున్నారండి. అందరూ కూడా చూడండి, కన్నులు చాలా స్వచ్ఛమైనటువంటివై ఉండాలి. మామూలుగా వివాహం చేసుకునేటువంటి సందర్భంలో కూడా తెరసెల్లా ఒకటి అడ్డం పట్టి జీలకర్ర బెల్లాన్ని నెత్తిన పెట్టుకున్న తర్వాత తెరసెల్లా తీస్తారు. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసా? దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే జీలకర్ర బెల్లం అనేటువంటి వాటిని కలిపి నూరడం వల్ల ఒక ఔషధం తయారవుతుంది. ఈ ఔషధము బ్రహ్మరంధ్రం దగ్గర, అంటే నెత్తి మీదనే పెట్టుకుంటున్నాం, ఇలా పెట్టి కాసేపు నొక్కి ఉంచడం చేత బ్రహ్మరంధ్రము గుండా దానిలో ఉన్న ఔషధ గుణాలు కన్నులలోకి వస్తాయట. కన్నులలోకి వచ్చి ఆ కన్నులు ఏమవుతాయి? స్వచ్ఛంగా ఉంటాయి, ఎటువంటి దోషములు లేకుండా ఉంటాయి. అలా దోషములు లేకుండా ఉన్నటువంటి నేత్రములుతో ఒకరినొకరు చూసుకోవాలి ఆ వధూవరులిద్దరూ. అలా జీలకర్ర బెల్లాన్ని పెట్టిన తర్వాత తెరసెల్లా అడ్డం తీసేస్తే అక్కడ అఘోర చక్షురపతిఘ్నయేధి శివాపతిభ్య సుమన సువర్చాహ అని ఒక మంత్రం. ఈ వేదమంత్రం ఏం చెప్తోంది? ఘోరములు కానటువంటి స్వచ్ఛములైనటువంటి నిర్మలములైనటువంటి శాంత స్వరూపములైనటువంటి ఆ కన్నులతో, చల్లనైనటువంటి ఆ కన్నులతో శుభగే శుభప్రదములైనటువంటి ఫలితములనిచ్చు ఓ అమ్మాయి, అబ్బాయిని చూడమ్మా అని మంత్రం. కాబట్టి ఆ కన్నులకు అంత గొప్ప విశిష్టత ఉన్నదండి. అలాంటి ఒక మహిమాన్వితమైనటువంటి నేత్రములను పొగుడుతూ ఈ గోపికను నిద్రలేపడంలో ఉద్దేశ్యం ఏమిటంటే ఆ కన్నులు కృష్ణుడు వశమవ్వడానికి కారకములు కనుక అలాంటి ఆ కన్నులలో ఉన్న నేత్రములలో ఉన్నటువంటి ఆ సౌజన్యాన్ని, సౌశీల్యాన్ని, అలాగే సౌందర్యాన్ని మాకు కూడా పంచి దానితో నువ్వు అనుభవిస్తున్న ఆనందం మేం కూడా పొందేలాగా అనుగ్రహించవమ్మా అని ఆ గోపికను నిద్రలేపుతూ ఈ గోదాదేవి మొదలుగా కలిగినటువంటి గోపికలందరూ కూడా కృష్ణనామ సంకీర్తనం చేస్తూ ఈ వ్రతాన్ని ప్రారంభం చేయడానికి కృష్ణ మందిరానికి వెళుతూ ఉన్నారు. హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.